యాక్షన్ మాస్ సినిమాలకు ఉండే ఇమేజ్ హాస్యం జోడించిన సినిమాలకు చాలా కష్టం. అయితే హాస్యం మేళవించిన మూవీస్ చేస్తూ హిట్స్ అందుకున్న హీరోగా నరేష్ గారికి పేరుంది. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తున్న నరేష్ గారు ఒకప్పుడు కామెడీ హీరోగా దుమ్ము రేపారు. అందులో ప్రధానంగా చిత్రం బలారే విచిత్రం మూవీ ఓ చిన్న సినిమాగా వచ్చి అఖండ విజయాన్ని అందుకుంది. తోటపల్లి మధుగారు, సాంబశివరావు గారు రచయితలుగా పనిచేసిన ఈ సినిమాను పిఎన్ రామచంద్రరావు గారు డైరెక్ట్ చేశారు. హైదరాబాద్ శ్రీనివాస్ థియేటర్లో ఈ మూవీ ఏకదాటిగా 175 రోజులు ఆడింది. నరేష్ గారు లేడీ గెటప్ వేస్తే అందుకు అనుగుణంగా రోజారమణి గారు డబ్బింగ్ చెప్పారు. మరాఠీ మూవీ ఆధారంగా చిత్రం బలారే విచిత్రం మూవీ తెరకెక్కించారు. పెళ్లి కాని కుర్రాళ్లకు ఇల్లు అద్దెకు దొరక్కపోతే అమ్మాయి వేషం వేయడం, ఓ ఇంట్లో అద్దెకు దిగడం, ఈ అంశాల చుట్టూ అల్లుకున్న ఈ కథ నిజంగా చిత్రంగానే ఉంటుంది. బలా అనిపించుకుంది. ఇంటి యజమాని కూతుర్ని ప్రేమించే ప్రేమికుడిగా, ఇల్లు అద్దెకు తీసుకునే అమ్మాయిలా నరేష్ గారు నటన అద్భుతంగా చేశారు. నరేష్ గారు రాజా పాత్రలో ఒదిగిపోయారు. ఆడవేషంలో అచ్చం తల్లి విజయనిర్మల గారిని తలపించారు. అప్పట్లో ఇది హాట్ టాపిక్ అయ్యింది. శుభలేఖ సుధాకర్ గారు పెళ్ళాం వేషంలో రాజా వస్తే సుధాకర్ని ప్రేమించిన అమ్మాయికి తేడా కొడుతుంది. మొత్తానికి అన్నీ సరిచేసి కథ సుఖాంతం చేసిన తీరికి చిత్రం బలారే విచిత్రం మూవీ అద్భుత విజయాన్ని అందుకుంది. ఎన్టీఆర్ గారు నటించిన దానవీర సూరకర్ణ మూవీలో దుర్యోధనుడికి భానుమతి గారికి పెట్టిన సాంగు పల్లవిని సినిమా టైటిల్గా పెట్టుకోవడం ఓ అసెట్. నరేష్ గారు, శుభలేఖ సుధాకర్ గారు, మహర్షి రాఘవ, రాజీవి, తులసి గారు, కోట శ్రీనివాసరావు గారు, బ్రహ్మానందం గారు, అత్రి లక్ష్మి, రావికుండలరావు, రాధవ్ కుమారి, చిట్టిబాబు తదితరులు నటించిన ఈ మూవీకి విద్యాసాగర్ గారు సంగీతం అదనపు ఆకర్షణ. ఈ మూవీ తమిళం, కన్నడంలో కూడా రీమేక్ అయి ఘన విజయం అందుకుంది.